బాపట్ల జిల్లా అద్దంగ మండలం బొమ్మనపాడు గ్రామం అండి. మాకు ఫస్ట్లో మొక్కలు వేసుకునేటప్పుడు సూపర్వైజర్లు వచ్చారు. తెల్ల బర్రెలు వేసుకోండి అని చెప్పారు. బాండ్ రాసుకున్నారు. 2.5 ఎకరం వేసా. అది సరిగా అయ్యి కాక ఒక 12 క్వింటాల దాకా అయింది. మొత్తం 9.5 క్వింటాలు కొన్నారండి. ఇప్పుడు ఇంకా 4 క్వింటాలు ఉంది. ఇప్పుడు 2 నెలలు అవుతుంది కొని. ఇంతవరకు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తట్లేదు. అడిగితే మేము వచ్చినప్పుడు ఫోన్ చేస్తామంటున్నారు. రెస్పాన్సిబిలిటీ లేదు. అది తొందరగా కొనాలని మేము కోరుకుంటున్నాం. 2.5 ఎకరం సార్. గతంలో బాగానే కొన్నారు. ఇప్పుడైతే వాళ్ళే వచ్చి రైతులు కావిలు కాసి కొన్నారు, ఈ కంపెనీ వాళ్ళే. ఇప్పుడు ఇవాళ మేము తిరిగినా కానీ వాళ్ళు అసలు దొరకట్లా. అదేమంటే మీ ఊరు ఇప్పుడు కాదు, తన టైం ఉందా అంటున్నారు. ఇప్పుడు 2 నెలలు దాటిపోయింది కొని. వాళ్ళు చెప్పారు సార్, ఏముంది ఇప్పుడు కూడా చూస్తున్నాం. అవన్నీ కొత్త మాటలు. వాళ్ళు చెప్పిన అసలు కంపెనీ వాళ్ళు వింటలేదు. మరి ఎట చేయాలన్నా మాకైతే అర్థం కావట్లేదు. మరి మంత్రులకే విన్నప్పుడు మాకు వింటారా వాళ్ళు? మంత్రులకే వింటలేదు వాళ్ళు. మరి ఎట చేయాలన్నా ఏమో. మరి ఏదన్నా జనం చచ్చిపోతే ఏమైనా కొంటారో మాకైతే అర్థం కావట్లేదు. ఈ రైతులు మేము కవులకి ఇంత పొలం వేసి ఖర్చు పెట్టేసి కూడా మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. మరి అదే సంగతి. కొనకపోతే ఇంకేముందండి, బాకీలు ఇల్లు బొల్లు అమ్ముకునేదాను వాళ్ళు బాకీలు తీసేయటం, ఏదైనా బస్సు తీసుకొని అడుక్కోవటం ఒక ముద్ద. అది మాకైతే ఇంకేమీ లేదు. ఇప్పటికే 2 లక్షల రూపాయలు బాకీ ఉంది. ఇది అమ్ముడిపోతే బాకీలోళ్ళకి కూలోళ్ళకి ఇవ్వాలా? ఇవ్వకపోతే ఇల్లు అమ్ముకోవటం అను ఇక ఏదన్నా అడుక్కొని తింటామే సార్ నా పరిస్థితి. కవులు 30,000 రూపాయలు కవులు ఎకరానికి వచ్చేసి, మరి ఆ కవులు కట్టమని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఆకు గుచ్చిన వాళ్ళకి ఇంతవరకు కూలీలు ఇవ్వలేదు. అది అమ్ముడిపోతే ఇద్దామని చూస్తుంటే ఏమీ లేదు అసలు. ఇప్పుడు 10 రోజులకు 2 సార్లు చేస్తామంట. ఫోన్ కూడా ఎత్తట్లేదు ఇప్పుడు వాళ్ళు. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అదండి. 10 ఎకరాలు వేసాను. ఇంతవరకు ఒక ఆకు కొనలేదు. కొట్టి కోలెట్టి ఆడి ఆకులు వేసి ఉన్నాం. అకాల వర్షాలు పడ్డాయి. కొన్ని తాళ్ళు తడిచిపోయినాయి, కొన్ని తాళ్ళు పాచిపోయినాయి. 1000 రూపాయలు 1500 1200 అడుగుతున్నారు. 1 ఎకరానికి వచ్చి 1 లక్ష రూపాయలు పెట్టింది. 10 ఎకరాలకు 10 లక్షలు పెట్టుబడి అయింది. ఇక నా సాగు వేసి సరణి అనుకుని నిర్ణయించుకొని ఉన్నాం. ఇదిగో 5వ తారీఖు, ఇదిగో 10వ తారీఖు కొన్నాం. ఇదిగో ఈ నెల మార్చి, ఫిబ్రవరి, ఏప్రిల్ ఈ నెల చదువుతున్నారు కానీ కొనేది లేదు. గేడింగ్ అంటారు, ఆకు అంటారు, ఇది తడిచింది అంటారు, ఇది పాచిపోయింది అంటారు. ఏం చేయాలి? ఏమీ దోసట్లా. గతంలో ఇట్లా ఇవ్వండి. నిరుడు 15 ఏళ్ళు బాగా కొన్నారని జనం అంతా వేసుకున్నారు. నిరుడు ఆడ తడిచిపోయింది కూడా కొనుక్కొని వెళ్ళిపోయారు. గవర్నమెంట్ డబ్బులు వచ్చినాయని అందరూ వేసుకున్నారు. కానీ ఈ సంవత్సరం ఈ కష్టాలు ఏంది స్వామి? అసలు భరించేటట్లు లేవు స్వామి. రైతుగా లేదు. కూలీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింటే వాళ్ళు ధర్నాలు, వాళ్ళు గోల. ఇళ్ళు పెట్టి చాలా మీద చట్ల గొట్టల చాటున కొనుక్కుంటున్నాం. కూలీళ్ళకి డబ్బులు ఇవ్వలేక ఏం చేయాలో పరిస్థితి అర్థం కావట్లేదు. ఏ ప్రభుత్వం అండి? అసలు ప్రభుత్వం అనేది అసలు వాళ్ళకి బాధ అనేది ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఉంటుంది? వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడు? ఇదిగో కొంటున్నారని చెప్పి కొనకపోతండి. ఇదిగో ముఖ్యమంత్రి ఇదిగో కొంటున్నారని చెప్పి మా జిల్లా మంత్రుల్ని, బొడిపాటి రవిబాబుని, డోలా బాల వీరాంజనేయ స్వామిని ఇదిగో కొనండి అన్నారు. కొన్నాక ఒక రోజు కొన్నారు. టాప్ ఆకులు తెమ్మంటారు. అడుగాకులు ఏం చేయాలా? అవి బారేయాలా? నిప్పెట్టాలా? తగలబెట్టుకోవాలా? ఏం చేయాలా? దేనికి కూలి తప్పిద్ది? అల్లాడిపోతున్నామండి. మా బాధలు ఏదన్నా గవర్నమెంట్ స్పందించి ఏదో ఒక న్యాయం చేసిద్దని ఆశిస్తున్నాం. నాలుపాడు మండలం ఎంజీపాడు బస్సు పెట్టుకొని గుంటూరు వచ్చాం. ఏది రైతు సంఘానికి. పొగాకు 40 మంది వచ్చాం. కొన్నాళ్ళు లేరు, పొగాకు కొన్నాళ్ళు లేరు. ఏం చేయాలని ఆత్మహత్యలు చేసుకోవాల్సింది వాళ్ళు పొగాకు కొనపోతే. జనం పరిస్థితులు అట్టుండే. ఆ LMB వాళ్ళు వచ్చి కొంటామన్నారు. కొట్టాల్లో కూర్చుంటే ఏమని గోల్ చేశారు. ఇది NTR బొమ్మ కాడ ఏమని గోల్ చేశారు. లేకపోతే వెయ్యం. బిస్కెట్లు పెట్టి చాక్లెట్లు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి మీటింగులు కూడా పెట్టారు. మార్చి చెబుతున్నా. ఇవాళేమో వచ్చిన వాళ్ళు లేరు. అదేమంటే టాప్ ఆకు 2 ఆకులు ఎత్తుకొని రమ్మంటున్నారు. అది వేస్తే ఒక చెక్కు వేస్తున్నారు, ఒక చెక్కు ఏమో కోస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక A1 గేడు కాదు అసలు. అది కూడా తీసుకెళ్ళింది కూడా శాంతం కొంటంలా. ఒక చెక్కు కొంటున్నారు, 4 చెక్కులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. ఏం చేయాలో మనకు అర్థం కావట్లేదు. మన పరిస్థితులు అట్టు వచ్చినాయి. జనపడం బ్రహ్మాండంగా ఉంది. గత ఏడాది వాళ్ళు వచ్చి గుల్లాకు కూడా కొన్నారు. 15 ఏళ్ళు పాడుది, 15 ఏళ్ళు 10 ఏళ్ళకి కొన్నారు. మంచిది 15.5కి కొన్నారు. అసలు అది 12 మీద ఇప్పుకొని పోయారు. దాని జనం వేసారు. లేకపోతే అసలు వేయరు. వీళ్ళలో చెనలు పోసుకొని చేతులు కడుక్కునే వాళ్ళు. వాస్తవంగా ఏంటంటే వీళ్ళు బిస్కెట్లు ఇచ్చి చాక్లెట్లు ఇచ్చి ఈ GPI కంపెనీ వాళ్ళు, ITC కంపెనీ వాళ్ళు వీళ్ళే వచ్చి వీళ్ళు ముందు ఎరిపించారన్నమాట. ముందు రైతులు వేయండి అని అన్నారు. అక్కడ దాకా వేయించారు. వేయించిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఏమన్నారు? A1 గ్రేడ్ కావాలంటారు. A1 గ్రేడ్ కావాలంటే A2 A3 ఎవరు కొంటారండి? ఎవరు కొనరుగా. ఇంకా మీరు కొనాల్సిందేగా. ఏ రోజుకైనా మీరు కొనాల్సిందేగా. అది నల్లంగా ఉందంటారు, కాసేపు తెల్లంగా ఉందని అంటారు. ఒకడేమన్నా మంచి తీసుకుంటామంటాడు, ఒకడేమో చెడ్డ తీసుకుందామని అంటారు. కానీ ఇక్కడికి ఎవరు రారు. మేము ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాం అనుకోండి, దాన్ని ఎవరు కొనరు.
మొన్న మేము ఒకరి సరుకు గురించి కాదండి, మా వాళ్ళ సరికి మేము అక్కడికి ఎత్తుకెళ్ళాము. 40 చెక్కులు ఎత్తుకుని వెళ్ళాము ఇక్కడ నుంచి బాడికి పెట్టుకుని. అక్కడ తీసుకెళ్ళినాక 11 చెక్కులు వేసుకున్నాడు అతను. కొదం చెక్కులన్నీ ఎన్నికేసాడు. దాని పరిస్థితి ఏంటండి, దాని చెక్కు తొక్కినందుకు 1000 రూపాయలు అయింది. గ్రేడింగ్ చేయించినందుకు అయితేనే దేనికైతేనేమి దాన్ని ఎవరు వేసుకోవట్లే. ఇప్పుడు వీళ్ళని వేసుకోమని చెప్తేనేమో అది పనికిరాదని అంటారు. దాని కూలి ఎంత అయిందని, మనిషికి వచ్చి 1000 రూపాయలు కూలి. కాదు, వెనక్కి ముందుకు ట్రిప్కు 5000 బాడికి అనమాట. తీసుకెళ్ళినందుకు 5000 బాడికి వేస్తాడా, మళ్ళీ ఇంకొక ఆటో పెట్టుకుని మళ్ళీ బాడికి మళ్ళీ 4000 ఇచ్చాను రావాలిగా. అసలు ఆ కంపెనీలోనే ఇప్పుడు అతను 40 చెక్కులు తీసుకొచ్చాడండి, 5 చెక్కులు వేసుకున్నాడండి. కొదవ చెక్కులు అన్ని పై ఎనికేసాడు 35 చెక్కులు. ఆ 5 చెక్కులు కూడా ఆయన ఎనికి ఎత్తుకొచ్చుకున్నాడు. మేమేం చేసుకోలేండి, ఎందుకులేండి మీకు 5 చెక్కులు ఇచ్చి మేము ఇబ్బంది పడేది ఎందుకులేండి, వేసుకొని అంత ఎనికి వచ్చేసాడు. మా ఊరు అతను ఎవరో అతను కాదు. అది పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. వీళ్ళు పట్టించుకోరు, దీని గురించి మాట్లాడరు. అదేమంటే కొంటాం మీరు ఆవేశపడకండి, శాంతపడండి అని అంటారు. ఏం శాంతపడతామండి, ఇప్పుడు ఆ కూలోడు అక్కడ మాకు వాడికి ఇవ్వాల్సిందే డబ్బులు, ఏ రోజుకైనా సరే ఇవ్వాల్సిందేను. అదేదో ఇచ్చేది ముందుగా కొనండి, అసలు ఈ గ్రేడింగ్ అనేది తీసేయండి. ఇదిగో ఈ 10,000కు మేము కొంటున్నామండి, ఈ 10,000 పెట్టి అందుకు కొనేసేయండి, మా తిప్పలు మేము పడతాం. అయిపోయింది అనుకో వాళ్ళకు, అమ్మ ఇదిగో ఈ 10 రూపాయలు ఉన్నది మేము వాళ్ళకి ఇచ్చుకుంటున్నామని చెప్పి అంతటితో చెప్పుకుంటున్నాం. అదేమి కాదు, మెదలకుండా కొంటాం ఉండండి, మీరు కొంచెం శాంతపడండి. మీరు రైతు అనేవాడు తొందరపడకూడదు అని అంటారు. రైతు అనేది ఎందాకనే ఆగుతామండి. ఇప్పుడు ఎన్ని నెలలు అయిందండి, 6 నెలలు అవుతుంది. జనవరితో అయిపోయింది, ఫిబ్రవరి నెలాఖరికి అంత అయిపోయింది. అది ఆంతుని అక్కడ పెట్టాం, అతను ఇప్పుడు ఆ పెట్టిన చెక్కుని ఎవరైనా ఆపుతారంటండి. మీరు ఏమైనా చెట్ల మీద ఆంతుని కోసుకుని వాళ్ళు ఎత్తుకొని వెళ్ళారు. ఈ సంవత్సరం అది అక్కడ ఆంతుని పెడితే నల్లంగా అవుతుంది. దీన్ని వాడి దగ్గర దేశరంగాన్ని జీపీఐ కంపెనీ వాడు అంటాడు, అది బాగలేదే, అది నల్లంగా ఉంది. వాడు అంటాడు చెక్కు పగల కొట్టి వాడు అంటాడు మమ్మల్ని, రైతు అండి మేము, వాడిని చూస్తే మాకు కోపం వచ్చి కూడా మేమేం అనలేక ఊరుకుంటున్నాం. వాడు ఏమంటాడు, నీళ్ళు గారిపోయింది అంటాడు, అదేమంటే హీట్ వచ్చిందని అంటాడు. అసలు ఆ రైతు అనేవాడు అసలు వాడి దగ్గరికి పోతే మరీ ఘోరం అండి. అది చెప్పుకునేది కాదు అసలు ఆ వేదన. అది ఆ కళ్ళమ్మ నీళ్ళు అసలు ఎవరు రాకూడదు. అది ఒక ఎకరంలో పైరు కొన్నారు, ఇంక ఎకరంలో పైరు ఉంది, కొనలేదు. అది వస్తాం అంటున్నారు. 2.5 నెలల నుంచి ఆగి ఉంది, చెక్కులు దొక్కా. అది సంగతి జరిగింది. ఆ కారణం ఏంటి చెప్పటంలా, అది విత్తనాలు వాళ్ళు ఇచ్చిన విత్తనాలు తెచ్చా, వాళ్ళ దగ్గరే తెచ్చాము. వాళ్ళు ₹1 లెక్క తీసుకున్నారు. వాళ్ళు చెప్పిన కాడ వాళ్ళు ఇప్పుడు వస్తాం అంటున్నారు. అదేమంటే గేట్ పై సీట్ లేదు, ఇస్తామని చెప్పి అట్లా వస్తున్నారు. సగం కొన్నారు, 1 ఎకరం పైరు కొన్నారు, 1 ఎకరం పైరు ఉంది. ఎందుకని ఇంత ఇబ్బంది రావడం, ఎందుకని బర్లిపోక అదే కదా అర్థం కాదు. వాళ్ళే వచ్చి తిరిగి ఏమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బాండ్లోనే నా దగ్గర మరి చంద్రబాబు గారు కొంటామంటున్నారు కానీ ఇంత మట్టికి రాలా రైతుల దగ్గరికి. 2 నెలల నుంచి పొగాకు అట్లా ఆగి ఉంది. అది ఎట్లా వాళ్ళ పడుతున్నాయి, చెడిపోతాయి అని భయంగా ఉంది. అది కొనకపోతే మనం చేసే పరిస్థితి ఏమి లేదు. ఇదే పనిక గిన్నె తీసుకొని వెళ్ళిపోవటమే, ఏడ ఉండకాడికి.